సో కీమోథెరపీ అంటే ఏంటి? అది పెయిన్ఫుల్ ప్రొసీజరా? ఇది మనకి చాలా మంది కామన్గా అడిగే డౌట్. అండ్ చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా కీమోథెరపీ అంటే ఏదో పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని, సో దానికి భయపడి ఈవెన్ క్యూరబుల్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోరు. ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. అసలు నిజంగా కీమోథెరపీ అంటే ఏంటి, అది నిజంగా పెయిన్ఫుల్లా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. హాయ్, నేను మీ డాక్టర్ లక్ష్మీ ప్రియాంక, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. కీమోథెరపీ అంటే జనరల్గా మనం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు ఇవి కూడా ఒక రకమైన మందులు అంతే. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రొసీజర్, ఏదో పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్ అయితే ఏం కాదు. ఈ మందులు ఎట్లా పనిచేస్తాయి ఏంటి అంటే, ఇవి మన శరీరంలో ఉన్న ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్, అంటే క్యాన్సర్ కణాలతో పాటు ఏవైతే ర్యాపిడ్గా డివైడ్ అవుతాయో ఆ సెల్స్ అన్నిటిని వెళ్ళి వాటిని టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం, వాటిని పెరగకుండా ఆపడం అండ్ వాటిని ప్రొలిఫరేట్ అవ్వకుండా కంట్రోల్ చేయడం అనేవి చేస్తుంటుంది ఈ కీమోథెరపీ. కీమోథెరపీ ఎట్లా ఇస్తాము? ఐదర్ ఐవి ఆర్ ఓరల్ పిల్స్. సో టాబ్లెట్స్ ఫామ్లో కానీ లేదు అంటే సలైన్స్లో పెట్టి మందులు ఎక్కియడం కానీ చేస్తూ ఉంటాము. కీమోథెరపీ పెయిన్ఫుల్లా అంటే నో. సో కీమో ఇచ్చేటప్పుడు కానీ లేదా ఇచ్చిన తర్వాత కానీ పెయిన్ అనేది ఉండదు. ఏం కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అంటే, జనరల్గా మనం ఫ్యూ డేస్ ఆఫ్టర్ కీమో, అంటే కీమో ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల వరకు కొంచెం నీరసంగా అనిపించడం, వికారం ఉండడం, వాంతులు అవ్వడం, లేదు అంటే నోరు పూత రావడం, లేదు అంటే మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ అండ్ తెల్ల రక్త కణాలు తగ్గడం, హిమోగ్లోబిన్ తగ్గడం లాంటివి ఉండొచ్చు. బట్ ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రిటీ మేనేజబుల్. సో చాలామందికి ఏముంటుందంటే, అమ్మో కీమో తీసుకుంటే బెడ్ మీద నుంచి లేవలేనేమో, చాలా రోజులు నేను ఇంకా సిగ్గానే ఉంటానేమో, ఇంకెప్పటికీ సిగ్గానే ఉంటానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో కీమో అయిన 2-3 రోజుల తర్వాత నీరసం అనేది కామన్గా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ దే విల్ రికవర్. వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ని వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు. చాలామందికి ఇంకొకటి ఏంటంటే, జుట్టు ఊడిపోతుంది అనే భయం ఉంటుంది. జుట్టు అనేది మనం ఇచ్చే కీమోథెరపీ మీద డిపెండ్ అవుతుంది. మనకి చాలా రకాల మందులు ఉన్నాయి. అందులో కొన్ని జుట్టు ఊడిపోవచ్చు, కొన్ని వాటికి కొంచెం పలచబడవచ్చు, కొన్ని వాటికి జుట్టు ఊడకపోవచ్చు. బట్ ఊడినా కూడా మనకి వితిన్ 2 months ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కీమోథెరపీ జుట్టు అనేది తిరిగి వచ్చేస్తుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్టిలిటీ, చాలామందికి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అనే ఇష్యూ ఉంటుంది. అది నిజమే, ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అవి అన్ని కీమోస్కి కాదు, కొన్ని కీమోస్కి, డిపెండింగ్ అపాన్ ఏ కీమో ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఫర్టిలిటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు. ఇఫ్ యూ వాంట్ ఫర్టిలిటీ, మనకి చాలా ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో లైక్ సిమెన్ ప్రిజర్వేషన్ కానీ, సో ఓవం ప్రిజర్వేషన్ కానీ, ఎంబ్రియో ప్రిజర్వేషన్ కానీ, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికోసం వీ నీడ్ నాట్ స్టాప్ కీమోథెరపీ. అండ్ ఎన్ని రోజులు ఇవ్వాలి, లైఫ్ లాంగ్ ఇవ్వాలా అనేది ఉంటుంది. సో ఇట్స్ నాట్, మీకు దేనికోసం అయితే ఇస్తున్నారో, ఏ కీమో పర్పస్ కోసం ఇస్తున్నారో, ఏ డిసీజ్ కోసం ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. ఓన్లీ ట్యూమర్ కంట్రోల్ చేసి సర్జరీ కోసం చేయడానికి కోసం ఇచ్చేటట్టయితే విల్ గివ్ అ ఫ్యూ లిమిటెడ్ సైకిల్స్. సో అదే అడ్వాన్స్డ్ స్టేజ్ మెటాస్టాటిక్ అంటే కనుక మేబీ యూల్ రిక్వైర్ లాంగర్ ట్రీట్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కీమోథెరపీ ఈజ్ టాలరబుల్ అండ్ ఇట్స్ నాట్ ఏ వెరీ టాక్సిక్ థెరపీ అండ్ ఇట్స్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో దానికోసం చాలామంది ట్రీట్మెంట్ మానేసి సో ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్.